హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఇవాళ క్లీనింగ్ రొటీన్లో గ్రైండర్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. ఇందాక చూసారు కదా నా గ్రైండర్ ఎలా ఉందో. పప్పు ఎప్పుడు హడావిడిగా వేసేస్తూ అది అలా ఎండిపోయి దానిలోనే ఉండిపోతూ ఉంటుందన్నమాట. తర్వాత క్లీన్ చేసేసాను, పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయింది. మీరు ఎలా క్లీన్ చేసుకున్నానో చూడాలంటే మీరు ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అబ్జర్వ్ చేయాలి. ఈ కార్నర్స్ ఇవన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలి, మోటార్ ఉన్న దగ్గర ఎలా క్లీన్ చేసుకోవాలి, అక్కడ అంచులాగా ఉన్న దగ్గర ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేను ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంచాను. సో దట్ ప్రతి స్టెప్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలని పైపైన తుడిచేసి మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించకుండా కంప్లీట్ క్లీనింగ్ చూపించాను. సో మనం ముందైతే క్లీనింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు నేను తీసుకుంది బేకింగ్ సోడా అండి, అంటే ఇంట్లో ఉండే వంట సోడా. దీన్ని మనము కార్నర్లో బాగా పసుపుగా పట్టేసింది కదా, సో అక్కడ నేను కొంచెం కొంచెం చల్లాను. ఇంకా వాటర్ అయితే ఏం వేయలేదండి. కొద్దిగా ఆ అంచులు కాస్త నానడానికి చివర్లు కొద్దిగా వేశాను. మధ్యలో మనము గిన్నె పెట్టే దగ్గర నీళ్లు పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను నిమ్మ చెక్క ఒకటి తీసుకొని దాన్ని రసం పిండుతూ చెక్కని ఇలాగ డొప్పని రివర్స్ చేసుకున్నాను. దాంతో మనం ఈ విధంగా మంచిగా ఆ బేకింగ్ సోడా అంతా ఎక్కడెక్కడైతే ఉందో మనకి మురికి బాగా అక్కడ రుద్దుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మురికి అనేది త్వరగా ఊడొచ్చేస్తుంది. ఇది మనము కొంచెం వేడిగా ఎక్కువగా ఉండే రైస్ కుక్కర్ గిన్నె పక్కన పెట్టడం వల్ల మనకి వైట్ కలర్ గ్రైండర్ అనేది కొంచెం క్రీమ్ కలర్కి మారిపోయిందండి. ఎక్కువ వేడి ఉన్న వైపు మనం పెడుతూ ఉంటే అది కలర్ అనేది కొద్ది కాలానికి మారిపోతూ ఉంటుంది. సో ఇది మనము ప్లగ్ పాయింట్ ఆన్ చేసేది. ఇలా పైకి తీస్తే అటాచ్మెంట్ వచ్చేస్తుంది. కొంచెం కార్నర్స్లో ఉన్న దగ్గర బ్రష్ యూస్ చేస్తే మనకి నిమ్మరసం అనేది మళ్ళీ వాటిల్లోకి వెళ్లకుండా కొంచెం బ్రష్ అనేది మనము యూస్ చేసుకోవచ్చు మూలలో మురికిపోవడానికి. మనం బేకింగ్ సోడా వేసి ఈ విధంగా లెమన్తో రుద్దుతూ ఉంటేనే దాంట్లో ఒక రకమైన నురుగులాగా వచ్చి మనకు అక్కడ మురికి చిన్నగా లాగేస్తుంది అనమాట. ఇలా మీరు రుద్ది బాగా మురికిగా ఉంటే ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే వెంటనే అయినా సరే పర్వాలేదు. మనం పిండి నేను ఎక్కువగా రన్ అయ్యేటప్పుడే తీస్తూ ఉంటాను కాబట్టి ఈ హ్యాండిల్ దగ్గర ఎక్కువగా పడి ఇరుక్కుపోతూ ఉంటుందండి. సో చూస్తారు కదా, హ్యాండిల్ పట్టుకునే దగ్గర కొంచెం ఇట్లా గుచ్చి పెట్టే దగ్గర లోపల అటాచ్మెంట్ దగ్గర ఎక్కువగా పిండి ఉండిపోతూ ఉంటుంది. సో అక్కడంతా కూడా మనం మోటార్ అంతా కూడా జాగ్రత్తగా అంచుల్లోకి వాటర్ వెళ్ళకుండా చూసుకోండి. మోటార్ సైడ్ మనకి ఒక గిన్నె పెట్టినట్టుగా ఉంది కదా మూతలాగా, అక్కడ లోపలికి వాటర్ వెళ్ళకుండా జాగ్రత్తగా ఈ నిమ్మరసం చుట్టుపక్కల గ్రైండర్ మీద మాత్రమే ఉండేలాగా చూసుకోవాలి. మూలల దగ్గర మనం టూత్ బ్రష్ ఉపయోగిస్తే సరిపోతుంది. మనకి మరీ గట్టిగా పిండి ఎండిపోయి ఉంటుంది కాబట్టి అక్కడ కాస్త తడి చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఆ టూత్ బ్రష్ని కొంచెం నీళ్ళలో ముంచుకుంటే వచ్చే తడి సరిపోతుంది అనమాట. గ్రైండర్ కొన్ని మనం పైన పట్టుకునే హ్యాండిల్ ఇలాగ ఫ్లెక్సిబుల్గా తిరిగే మోడల్స్ ఉంటాయండి. కొన్ని మనము జస్ట్ ఓన్లీ అది పైకి మాత్రమే ఉంటుంది, సైడ్కి రాదు. ఇట్లా నేను రొటేట్ చేస్తున్నట్టుగా కన్వీనియంట్గా రాదు. సో ఇలాంటి మోడల్ ఉన్నది తీసుకోవడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే కొంచెం క్లీన్ చేసుకునేటప్పుడు అది మనకి కన్వీనియంట్గా ఎటంటే అటు రొటేట్ అవుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. నేను మూత ఆల్రెడీ క్లీన్ చేసేసాను పక్కనే. ఇప్పుడు మనం తీసుకున్న నీళ్ళు కొంచెం మురికైపోయాయి కాబట్టి నేను ఇంకొంచెం మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను. ఈ స్పాంజ్ అనేది క్లీన్ చేసుకొని జస్ట్ ఆ తడి స్పాంజ్ తోటి మనం కొంచెం వైర్ని తుడిచేసుకుని పక్కకు పెట్టేస్తే వైర్ అనేది నీళ్లు పడకుండా ఉంటుంది. తుడవంగానే ఆ తడి అనేది దాని మీద లేకుండా నేను పొడి బట్టతో తుడిచేస్తున్నాను. ఇప్పుడు మనము వాటర్ నీళ్లు పోస్తూ కడుక్కోకూడదు కాబట్టి ఇది కరెంట్ వస్తువు కాబట్టి నేను ఎక్కడికక్కడ నీళ్ళల్లో ముంచుకుంటూ అది గట్టిగా మళ్ళీ నీళ్లు లేకుండా పిండేసి తుడిచేస్తున్నాను. మనకి ఎక్కడైనా కొంచెం బరకగా ఉన్న దగ్గర స్క్రబ్బర్తో ఇట్లా ఇట్లా రుద్దేశామంటే అది నాని ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. స్పాంజ్తో తుడిచేస్తే క్లీన్ అయిపోతుంది. ఇక్కడ ఒక చోట కొంచెం కెమెరా యాంగిల్ కనపడలేదండి. నేను పైన క్లీన్ చేసేది నాకు కనిపిస్తుంది అనుకున్నాను, వర్క్లో ఉండి చూసుకోలేదు.
నేనంతా పైన మనకి పొడవుగా ఉన్న హ్యాండిల్ని క్లీన్ చేస్తూ ఉన్నాను, అది పైకి ఇట్లా పట్టుకుని నా వైపుకి. ఇంకా పైనంతా మనం ఫస్ట్ క్లీన్ చేసుకుంటే అది రుద్ది క్లీన్ చేసేటప్పుడు పడిన పౌడర్ అదంతా రాలింది కింద ఉంటుంది కాబట్టి ముందు పైన పట్టుకునే హ్యాండిల్ని క్లీన్ చేసేసాను. కాస్త పొడి బ్రష్ తోటి మనం ఈ విధంగా నీళ్ళంతా విదిలించుకున్న తర్వాత కొద్దిగా దాంట్లో మధ్యలో అనేసేసి ఇలా తుడిచేసుకున్నామంటే స్పాంజీ అది మురికంతా పట్టేసి లాగేస్తుంది. ఆ మూలల్లో కొంచెం పట్టేసిందండి మురికి, అది బాగా నీళ్లు మనకి పసుపు రంగులో మారిపోతాయి కదా పొట్టుపప్పు నేను వాడేది, అది పోవట్లేదు కాబట్టి ఇంకొంచెం సోప్ తీసుకున్నాను నేను. కాస్త సోప్తో రుద్దామంటే అది ఈజీగా లాగేస్తుంది. మనం నీరు ఎక్కువసేపు ఉంచనీయకుండా వెంటనే స్పాంజితో తుడిచేసుకుంటే నీరు అనేది అక్కడ నిలవకుండా ఉంటుంది. ఇది ఎక్కువగా మనము ఫింగర్ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటాం కదా, జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. కొద్దిగా దాని చుట్టుపక్కల ఉన్న మురికిని మనం జస్ట్ ఇట్లా బ్రష్ తోటి అనేసి వెంటనే తుడిచేసుకోవాలి. అదే పవర్ ఆన్ బటన్ అండి, దాని మీద ఉన్న క్యాప్ లాగా ఉంటుంది, అది వచ్చేస్తుంది అనమాట. తీసి జాగ్రత్తగా కడిగి మనం తుడుచుకొని కొంచెం గాలి ఊదుకుంటే అక్కడ తడేం లేకుండా ఆరిపోతుంది. తర్వాత దాన్ని ఫిక్స్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మోటార్ క్లీన్ చేసుకుందామండి. ఇటు పక్కన అటు మనకి కింద గ్రైండర్ బేస్ కూడా అయిపోయింది కదా, దీన్ని ఇంకొంచెం రుద్దుకుందాము. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా కడుక్కోవాలి. మనం చేతిలో ఉన్న స్పాంజ్కి ఎక్కువ నీళ్లు లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే పైకి కిందకి అనేటప్పుడు ఆ మధ్యలో లోపలికి వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం గట్టిగా పిండుకొని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట, నీళ్ళు ఎక్కువగా పోకుండా. మ్యాక్సిమం స్పాంజితోటే వైప్ చేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం రబ్ చేసుకుంటూ స్పాంజ్ వైపు తుడుచుకుంటూ ఉన్నామంటే మురికి మంచిగా పోతుంది. నీరు లేకుండా చూసుకోండి స్పాంజ్లో. మనకి ఆల్మోస్ట్ గ్రైండర్ అంతా క్లీన్ అయిపోయిందండి. ఇక్కడంతా బాగా తడితడిగా అయిపోయింది కదా, అందుకని నేను క్లీన్ చేసిన వాటర్ పారబోసేసి ఈ కౌంటర్ టాప్ అంతా కూడా బాగా మురికిగా అయిపోయింది కదా, ఒకసారి గ్రైండర్ తీసేసుకుని అది తుడిచేసుకుందాం, సో దట్ మనం మిగతా క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు పైన కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. గ్రైండర్ పెట్టేసి మనం ఇప్పుడు చక్కగా ఇందాకంతా తడి కొంచెం ఉండి ఉంటుంది కదా, అది లేకుండా పొడి బట్టతో క్లీన్ చేసుకుందాం. మీకు చిన్న చిన్నగా అవి మనం బేస్ పెట్టే దగ్గర కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. ఒక్కొక్కసారి అవి ప్లాస్టిక్తో చేస్తారు కాబట్టి కొంచెం అటాచ్మెంట్ తిరిగినా మన బౌల్ పెట్టడానికి కుదరదు కాబట్టి కొద్దిగా ఆ పార్ట్స్ దగ్గర సెన్సిటివ్గా తుడుచుకోవాలి. అలాగే మనకి మోటార్ దగ్గర మూతలాగా ఉన్న దగ్గర అంచు కూడా ఉంది కదా, అది కూడా ఇప్పుడు నేను క్లాత్ సహాయంతో తుడుస్తాను. ఒకసారి చూద్దురు మీరు ఎలా చేస్తాను అనేది. కొంచెం బేస్ కింద కూడా ఏమైనా దుమ్ము ఉంటే తుడిచేసుకుంటే మనకి డస్ట్ ఏం లేకుండా క్లీన్గా ఉంటుంది. వైర్ని నీట్గా ఫోల్డ్ చేసేసి లోపల పెట్టుకుందామండి, ఊరికే అడ్డంగా అయిపోతుంది అది. ఇప్పుడు మోటార్ అంచుపక్కల ఇందాక మనం పైకి కిందకి తుడుతూ వచ్చాం కాబట్టి ఏమన్నా కొంచెమన్నా వాటర్ ఏదైనా కొద్దిగా ఒక డ్రాప్ అయినా అట్లా ఏమన్నా అంచుల్లో ఒకవేళ ఉండి ఉన్నా కూడా అట్లా ఏమి ఇబ్బంది జరగకుండా మనం క్లాత్ తోటి కొంచెం ఇట్లాగా లోపలికి పోనిచ్చామంటే ఆ తడి అంతా బయటకు వచ్చేస్తుంది. అటుపక్క చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇటు కూడా చేసేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. హోప్ మీ అందరికీ గ్రైండర్ క్లీనింగ్ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్క్రీన్ మీద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ వస్తుంది, అది కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. చూసారా నా గ్రైండర్ ఎంత క్లీన్ అయిపోయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. టిల్ దెన్ బాయ్ బాయ్.